పవిత్రమైన ఈ వసంత నవరాత్రిలో ఇప్పుడు జరుగుతున్న ఈ ఉత్సవంలో మనం శ్రీరామాయణ ప్రవచనంలో 6వ రోజులో ప్రవేశించాం. ఇప్పటి వరకు రాముడు పుట్టాలి అని చెప్పి లోకమంతా కోరుకున్న బాలకాండ మొదలుకొని నిన్నటి రోజున సుందరకాండ వరకు మనం రామాయణ అంతర్గతంగా ఉన్న కథను పూర్తి చేసుకున్నాం. అయితే నిన్న సుందరకాండలో ఒక్క విషయం నేను ప్రస్తావించడం మర్చిపోయాను. సీతమ్మను అమ్మ ఏదైనా ఒక రాముడికి ఏదైనా సందేశం ఉంటే చెప్పు అని చెప్పి అమ్మని అడిగినప్పుడు సీతమ్మ ఇప్పటికీ ఇంకొక నెల మాత్రం గడువుంది, ఈ నెల గడువులో నువ్వు వచ్చి రావణాన్ని సంహరించి నన్ను నీతో తీసుకున్నట్టే సరే, లేదా నీ సీత ప్రాణాలతో నీకు కనిపించదు అని చెప్పుకోవడం అమ్మ చెప్తుంది. దానితో పాటుగా ఇంకొక మాట కూడా చెప్తుంది సీతమ్మ. ఇంద్రుడు ఎలాగైతే వృత్రాసురుణ్ణి సంహరించాడో అలాగా నువ్వు రావణుని సంహరించాలి అని చెప్పి సూచనప్రాయంగా అంటే ఒక హింట్ ఇచ్చింది అన్నమాట సీతమ్మ. అంటే వృత్రాసురుడు చాలా 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 బలమైన రాక్షసుడు. అతను సంహరించడం కోసం ఇంద్రుడు నానా యాతన పడాల్సి వచ్చింది. అంటే శత్రువు ఎంత బలమైన వాడు అన్న విషయము, రావణుడు ఎంత బలమైన వాడు అన్న విషయం హనుమంతుడికి ఇప్పుడు కొంతవరకు అర్థమైంది. దాంతోపాటు ఇప్పుడు ఒక్క రోజులో చూసిన హనుమన్న అంచనా వేయడం వేరు, 11 నెలలుగా అక్కడే ఉండి చూస్తూ రావణుడి బలాన్ని అదే పనిగా రోజు వింటూ ఉన్న సీతమ్మ అంచనా వేయడం వేరు. అందుకని తన మాటగా రామచంద్రుడికి వృత్రాసుర సంహారం ఇంద్రుడు ఎలా అయితే చేశాడో అలాగా నువ్వు రావణుడిని జయించాలి అని చెప్పి రావణుడి బలం ఏంటి అని చెప్పి సీతమ్మ సూచనప్రాయంగా రాముడికి హనుమన్న ద్వారా తెలియజేసింది. ఇప్పుడు దాన్ని బట్టి వీళ్ళంతా కూడా ఇంకా హనుమన్న వచ్చి విశేషంగా అంతా ఇలా జరిగింది నేను ఇది చూశాను, ఇది రాక్షసుల బలము, వాళ్ళ పదాతి దళం ఇది, వాళ్ళ రథాలు ఇలా ఉంటాయి, గుర్రాలు ఇలా ఉంటాయి, అక్కడ రావణుడు ఇంత వాక్య నిపుణుడు, ఇంత యుద్ధ నిపుణుడు, అతని రాక్షసులు ఇలా ఉన్నారు, ఇంత బలమున్న వాళ్ళు ఉన్నారు, రావణుడికి సపోర్ట్ చేయడానికి యజ్ఞయాగాది క్రతువులు చేసే వేద విధులు ఇలా ఉన్నారు అని చెప్పారు. చెప్పిన తర్వాత సీతమ్మ చెప్పిన విషయం కూడా మనసులో పెట్టుకొని ఇక శ్రీరామచంద్రుడు సుగ్రీవుడితో పాటు కవులను అలాగే ధనుకాలను కూడా తీసుకొని రావణ సంహారం కోసం బయలుదేరారు. ఈ రావణ నిధన ప్రస్థిత రామంటూ మనకు రామరామాయణంలో ప్రారంభమవుతుంది యుద్ధం అంతా. రావణుడి సంహారం కోసం మొట్టమొదటి అడుగు వేశాడు శ్రీరామచంద్రుడు. అలాగా బయలుదేరుతున్న స్వామిని ఒక్కసారి మనస్ఫూర్తిగా తలుచుకొని రాముడి గొప్పతనాన్ని ఈరోజు ప్రశ్నలోకి వెళ్తున్నాం. రాముడు రాఘవుడు రవికులుడితడు, రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమి జగపతి పురుష నిధానము, రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమి జగపతి పురుష నిధానము, రాముడు రాఘవుడు రవికులుడితడు. పరమ
రావణ సంహారం కోసం స్వామి కపులను అలాగే భల్లూకాలను వెంట పెట్టుకొని సుగ్రీవుడితో పాటుగా హనుమన్నతో పాటుగా మొత్తం వానర సేనా వాహిని అంతా తన వెంట కదిలి వస్తూ ఉంటే రామేశ్వరం చేరుకున్నారు. సముద్రం చూస్తే అల్లకల్లోలంగా ఉంది. ఈ సముద్రం దాటి అవతలకు వెళితే కానీ సీతమ్మను చూడడానికైనా లంకా నగరాన్ని జయించడానికైనా వీలవుతుంది. ఎలా వెళ్ళాలి? హనుమన్న అంటే ఎగిరి వెళ్ళాడు, కానీ అందరికీ అలా వెళ్ళే అవకాశం లేదు, అందరికీ అంత సామర్థ్యం లేదు. అందుకని చెప్పి కపిల సైన్యంలో ఉన్న నల్లుడు నీలుడు, ఇప్పటి మాటల్లో చెప్పాలంటే ఇంజనీర్స్ వాళ్ళిద్దరు, మేము సముద్రం మీద వారధి కట్టగలుగుతాం, మాకు ఒక వరం ఉంది, మేము వేస్తే రాళ్ళు నీళ్ళల్లో వేస్తే తేలుతాయి తప్ప అవి మునిగిపోవు, మాకు ఆ వరం ఉంది కాబట్టి మేము చేస్తాము. కానీ సముద్రుడు వాటిని ఎటు పడితే అటు ఒక్క క్షణం కూడా కుదురుగా ఉండని సముద్రుడు వాటిని అటు ఇటు వెళ్ళిపోనీకుండా కాస్త ఆగాలి, అలా చెయ్యమని చెప్పి రామచంద్రుని వేడుకుంటే రామచంద్రుడు కూర్చున్నాడు. 3 రోజుల పాటు సముద్రుడిని ప్రార్థిస్తూ కూర్చున్నాడు. సముద్రం కెరటాలతో ఎగిరిపడుతోంది తప్ప రాముడి ప్రార్థనకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. కోపం వచ్చింది. కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సమయుడు. రాముడికి కోపం వచ్చిందంటే దేవతలే అడగిపోతారు. ఇక సముద్రుడంతా గబుక్కున రామ బాణం ఎక్కుపెట్టాడు. వదిలిపెట్టేలోపు శరణు రామచంద్ర అంటూ వచ్చాడు. వచ్చి స్వామి తరంగాలతోటి అల్లకల్లంగా ఉండడం నా స్వభావం అయ్యా, నేను ఎలాగోలా నా స్వభావాన్ని కంట్రోల్ చేసుకొని మునిగిపోకుండా నేను చూస్తాను, ఈ మాట మీకు కష్టం కలగకుండా చూస్తాను అని చెప్పి మాట ఇచ్చాడు. సరే, ఈ పని ముందే చేసినట్టయితే నేను ఈ బాణాన్ని ఎక్కువ పెట్టేవాడినే కాదు కదా, ఇప్పుడు ఒకసారి రాముడు బాణం ఎక్కువ పెట్టాడు అంటే అది లక్ష్యాన్ని ఛేదించి రావాల్సిందే తప్ప వెనక్కి తీసుకోవడానికి లేదు. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు, ఎవరి మీద ప్రయోగించమంటావు అంటే, నాలోనే ద్రుమపుల్యం అనే ఒక ప్రదేశం ఉంది, అక్కడ రాక్షసులు నీరంతా తాగేస్తున్నారు, దానివల్ల ఆ ప్రాంతం అంతా పాడైపోతుంది, కానీ ఆ రాక్షసులు మీరు ఎక్కువ పెట్టుకోవాలి. అప్పుడు సముద్రానికి కష్టం కలిగిస్తున్న రాక్షసుల్ని సంహరించి ఆ ప్రదేశం అంతా మళ్ళీ మంచిగా అయ్యేలాగా చేసేసారు శ్రీరామచంద్రుడు. ఆ తర్వాత వానరులంతా కూడా, వానరులు మల్లోకాలు అంతా కూడా వెళ్ళడం, కొండలు తీసుకురావడం, పెద్ద పెద్ద కొండలు, పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకురావడం, నలుడికి నీలుడికి ఇవ్వడం, వాళ్ళు జై శ్రీరామ్ అంటూ వేస్తున్నారు. ఇదంతా చూస్తూ ఉంటే రాముడికి ఆశ్చర్యం వేస్తున్నారు, అవి కలిసిపోతున్నాయి, తయారవుతుంది వారధి. నెమ్మదిగా వారధి తయారవుతుంది. ఒకరాయి అలసట లేదు అసలు. జై శ్రీరామ్ అంటున్నారు తెస్తున్నారు, జై శ్రీరామ్ అంటున్నారు తెస్తున్నారు, జై శ్రీరామ్ అంటున్నారు వేస్తున్నారు. ఇక్కడ రామకృష్ణ పరమహంస చెప్తారు. ప్రామాణికత ఏమిటి అంటే, రామకృష్ణ పరమహంస చెప్పారు అనేదే ప్రామాణికత. స్వామి చెప్పాలి, చూస్తున్నాడట శ్రీరామచంద్రుడు, నా పేరు చెప్పి వాళ్ళు వేసుకున్నాము, అంత గొప్పగా ఉంటుందన్నమాట అనుకొని తాను కూడా ఒక రాయి తీసుకొని జై శ్రీరాముడు వదిలేస్తాడు. వదిలేస్తే వెంటనే రాయి మునిగింది. అదేమిటి, నా పేరు చెప్పి మీరు వేస్తేనేమో తేలుతోంది, నేను వదిలేస్తేనేమో మునిగింది అని అంటే పక్క నుంచి అమ్మన్నానంట. స్వామి, మీ పేరు చెప్పి మేము అందులో వేస్తున్నాం కాబట్టి అది మునగకుండా తేలుతోంది, నువ్వు వదిలేస్తే ఎక్కడ ఉంటామయ్యా, మేము మునిగిపోతాము, నీ చేతితోటి వదిలేస్తే మమ్మల్ని మేము తేలేది లేదు, అది రాయి అయినా సరే మేమైనా సరే మేము నీ చేతితో రక్షించబడవలసిన వాళ్ళమే కానీ విడిచిపెట్టవలసిన వాళ్ళని కాదు, నువ్వు కాపాడితేనే నీ శక్తితోటే అది నడుస్తుంది తప్ప మేము గొప్పవాళ్ళమయ్యి వారధి కట్టడం లేదు స్వామి. అంటే నేను చేస్తున్నాను అన్న అహంకారం వచ్చింది అని అంటే అది వినాశనానికి హేతువు అని చెప్పి రామకృష్ణ పరమహంస గారు తన గృహస్థ శిష్యులకు చిన్ని కథల రూపంలో ఎంతో గొప్ప సందేశాన్ని చెప్పడం రామకృష్ణ పరమహంస గారి ప్రత్యేకత. అందులో ఇది ఒక చిన్న ఇలా ఒకళ్ళ తర్వాత కొన్ని వారధి కడుతూ ఉన్నారు. ఇక్కడ మనకు శ్రీరామ రక్షా స్తోత్రంలో ఒక శ్లోకంలో అంటారు, చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం మహాపాదనాశనం అని చెప్పాలి. అంటే కోట్ల శ్లోకాల, 100 కోట్ల శ్లోకాలతో రామచరిత్రం రాసినా కూడా ఇంకా రాముడి తత్వాన్ని, సీతమ్మ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకా చాలా మిగిలి ఉంది. అంటే చూడవలసిన కోణాలు ఇంకా చాలా మిగిలి ఉన్నాయి. అందుకే వాల్మీకి మహర్షుల వారికి ఒకలా కనిపిస్తే అధ్యాత్మ రామాయణంలో శివుడు ఒకలా వర్ణించాడు. మొల్లమ్మ ఒకలాంటి దర్శనం చేసేది. మొల్లమ్మ రామాయణంలో ఒక చిన్న ఘట్టంలో ఈ
ఇలా వారధి కడుతున్నప్పుడు ఆ తల్లి దర్శనం చేసింది. వాల్మీకి మనుషుల రామాయణంలో లేదు, కానీ ఆ తల్లి దర్శనానికి అందింది. అంటే రామచంద్రుడు ఆమె మనసులో ద్యోతకం చేయించే విషయం. చిన్న ఉడత చూస్తుంది, ఏం చేస్తున్నారు, ఏమిటి హడావిడి కోలాహలం చూస్తే రాముడి కోసం వారధి కడుతున్నారు అన్న విషయం అర్థమైంది. ఎంత సంతోషించిందో, రామయ్య కోసం కడుతున్నారా, మరి నేను కూడా ఏమన్నా చేయాలి, ఏం చేయాలి అనేది చూసింది. పాపం రాళ్ళు గరుగ్గా ఉన్నాయి. ఈ రామచంద్రుడిని చూస్తేనేమో కాళ్ళకున్న పాదుకలు కూడా వాడు తవ్వెత్తుకోబోయాడట. ఇప్పుడు ఎట్లా నడుస్తాడు పాపం ఇలా అని చెప్పని కాస్త సముద్రం దగ్గరికి వెళ్తుంది. ఉన్నంతా తడి చేసుకుంటుంది. ఇసుకలో పడడం, ఆ ఇసుక తీసుకొచ్చి భారతి మీద విధించాడు. అటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది, అటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది. చూస్తున్నాడు రామచంద్రుడు. చేతిలోకి తీసుకొని ఏమిటి ఉడతా, ఏం చేస్తున్నావు నువ్వు అంటే, రామచంద్ర నీ కోసం వాళ్ళు అంత పెద్దవాళ్ళు కాబట్టి పెద్ద రాళ్ళకి వేస్తున్నారు స్వామి, నాకు కూడా ఏమన్నా చేయాలని ఉంది, రామకార్యంలో నేను కూడా పాల్గొంచుకోవాలి, కానీ నా సామర్థ్యం ఎంత, చాలా కొంచెం, అందుకని ఆలోచించాను. నాకు ఇది మంచిగా అనిపించింది. ముందు నీ కాళ్ళు గట్టిగా ఉంచుకోకుండా మెత్తగా ఉంటుంది ఇసుక వేస్తే, అలాగే నీ కోసం పనిచేసే వాళ్ళకు కూడా భాగవతులు అయిపోతున్నారు. వాళ్ళకి కూడా రాముడి మార్గాన్ని అనుసరించే వాళ్ళకి కూడా పూలైతే పర్వాలేదు, అందుకని ఇసుక పరుస్తున్నాను అన్నమాట. నా తల్లి ఇంత చిన్నదానివి, ఎంత ప్రేమ నా మీద అని చెప్పి స్వామి దాన్ని ఎడం చేతితో తీసుకొని కుడి చేతితోటి దాని మీద నిద్రాడని చెప్పి, ఇప్పటికీ ఆ జాతి ఉడతల మీద రాముడి వేడి ముద్రలు ఉన్నాయి అని మా అమ్మ అనుకోకుండా ఒక్కసారి వెనక వెళ్ళింది. పొరపాటున వెళ్ళినప్పుడు అక్కడ ఉడతల్ని గమనించింది. అక్కడ అమెరికాలో ఉన్న ఏ ఉడతకి కూడా మన ఉడతలకు ఉన్నట్టుగా ఆ వేళ్ళ గుర్తులు ఉన్నట్టుగా చారిత్రలు లేదు. శ్రీలంక అలాగే ఇండియా మన దగ్గర ఉన్న వాటికి మాత్రమే, అంటే ఆ ఉడత వారసులు అప్పటికి ఇప్పటికి వాళ్ళ అదృష్టం. అంటే త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకం మెచ్చును అంటే అప్రాలు ఉడత అంటారు. కానీ దానికి రాముడి వేళ్లను పొందే అదృష్టం, ముద్రపడే అదృష్టం, దాంతో పాటు తరతరాలు అప్పటికి ఇప్పటికీ రామాయణం ఉన్నంతకాలం ఉడుతూ ఉంటుంది, ఉడుతున్నంతకాలం దాని మీద రాముడు వేడుకలు ఎంత అదృష్టం. అలా ఆ ఉడత ధరించింది. ఇలా కోతలు వేస్తున్నారు, వెళ్తున్నారు కడుతూ ఉన్నారు. ఇంతలో ఇంకొక కథ రామకృష్ణ పరమహంస వారే ఇక్కడ ఈ సందర్భంలో చెప్పారు. రాముడు కడుతూ ఉంటే చూస్తూ తన చేతిలో ఉన్న కోదండము అక్షయ బాణతో ఒక బాణం పట్టుకొని ఉన్నాడు. అప్పటిదాకా పక్కన ఇసుకలో వచ్చేసి చూస్తున్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత తీసేసరికి ఇలా పైకి తీసేసరికి కింద రక్తం మధ్య కనిపించాట. ఏమిటి అని చెప్పి చూస్తే అక్కడ కప్ప అల్లాడుతాం గుచ్చుకొని, దాన్ని తీసుకొని చేతిలోకి తీసుకొని, అదేంటి అలా చేసినావు, నాకు గుచ్చుకుంటుంది రామా పెట్టకు అని చెప్పొచ్చు కదా, లేకపోతే నాకు గుచ్చుకుంది కనీసం తీయవేయాలన్నా చెప్పొచ్చు కదా, ఇంతసేపు అలా రక్తం కారిపోతూ ఉన్నావు అని అంటే, స్వామి లోకంలో ఇంకెవరన్నా నాకు అపకారం చేస్తే రామచంద్ర అని చెప్పి నీ దగ్గరకు వస్తాను, నువ్వే నాకు అపకారం చేస్తే నేను ఎవరితో చెప్పుకోను అన్నాడు. అంటే నిజంగా రామచంద్రుడు అపకారం చేస్తాడా, అపకారం చేసే స్వభావం ఉన్నవాడా అనే దాని మీద చర్చ పెట్టుకొని కొట్లాడుకుంటామంటే అది ఎందుకని అంటే, భగవంతుడు కనుక ఏదన్నా చెయ్యాలి అనుకుంటే ఆపగలిగిన శక్తి ఎవరికి లేదు. నా అంతటి వాడిని నేను, నాకు ఇన్ని కోట్లు ఉంది, నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, అంత గొడవలు తిన్న రావంటే ఒక్క గాలి వాళ్ళకి ఎదిరిపోతుంది. ఎంతో చేసిన వాళ్ళు కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో కొంచెం అహంకారం కారణంగా పత్రమైపోయినా ఉంటారు. దీనికి నిజానికి ఆధ్యాత్మిక విద్యలో కొంచెం ఎదిగే కొద్ది ఏదో చిన్న శక్తులు వస్తే అది చూసుకొని గర్వపడి భగవంతుడి నుంచి దూరం అయిపోయే వాళ్ళు ఉంటారు. నేనే గొప్ప అనుకోని అలాంటిది జరగకూడదు. రాముడికి కోపం వచ్చేంతనో లేకపోతే రాముడు ఏమరపాటుగా మన మీద ఒక ఆయుధం ప్రయోగించేలాగనో అది చేసేది ఎవరిపాటుగానే ఆయన చూసి కావాలి అక్కడ కప్ప ఉంది దాన్ని పొడి చేసేయాలి అని చేయలేదు. కానీ జరిగింది అలా జరగడు పరిస్థితి కూడా మనం రాకుండా ఉండాలి అంటే కపులు కోతులు ఎలా అయితే శ్రీరామనామం మరువం మరువం సిద్ధమూయమున పెరువం పెరువం శ్రీరామనామం మరువం మరువం. మనకు అలవాటు ఏదైనా కష్టమైన పని చేయాలి అని అంటే పాట పాడుకుంటూ
చేస్తే ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అల్లపూసలు ప్రేమనేది అని పాట పెట్టుకొని పని చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. పాటో పద్యమో వాళ్ళకి ఇష్టమైంది. ఇక్కడ ఆనరాళ్ళకి ఇష్టమైంది ఏముంది? రామనామం. అందుకే విష్ణు కథలు చెవులా విందాం విందాం, వేరే కథలు చెవులా మందాం మందాం, రామదాసులో మాకు సారం సారం, కామదాసులో మాకు దూరం దూరం, శ్రీరామనామం మరువం మరువం. ఇలా జై శ్రీరామ్ అనే నినాదాలు చేస్తూ మొత్తానికి వారధి కట్టేశారు. జై శ్రీరామ్ అనుకుంటూ వారధి మీద ఒక్కొక్కళ్ళు నడుచుకుంటూ అలాగ ఒకరి వెంట ఒకరు రామేశ్వరం నుంచి శ్రీరంగం వరకు నడుచుకుంటూ వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఒక కొండ మీద నిలబడి చూస్తున్నారు. విశ్రామం తీసుకొని ఆ తర్వాత యుద్ధ వ్యూహం ఏమిటి అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఇంతలో రామచంద్రుడు ఆఖరి ప్రయత్నంగా ఒక్క రాయబారం చేద్దాము అని చెప్పనేసి అంగదుడిని రాయబారిగా పంపిస్తే ఆయన ఎంత చెప్పినా మెచ్చుకోకుండా ఆయన్ని కూడా బంధించే ప్రయత్నం చేస్తాడు రావణుడు. అప్పుడు రావణుడు తల మీద ఉన్న కిరీటం కింద పడేలాగా ఒక కన్ను కట్టి తిరిగి వచ్చేస్తుంది. అలా అంగద రాయబారం కూడా విఫలమైపోయాడు. అంతలో విభీషణుడు లేచి అన్నా ఇది సరైనది కాదు, అసలు మనం ఏనాడన్నా ఊహించామా? ఎవరన్నా ఇలాగా దోవలో అక్కడి నుంచి ఇక్కడికి మామూలు మనుషులు, గొప్ప మనుషులు, ఏదో మాయలు మంత్రాలు చూపించేవాళ్ళు కాదు. నడుచుకుంటూ వచ్చాడు, కోతులు వెంటేసుకొని వచ్చాడు, కళ్ళు వెంటేసుకొని వచ్చాడు. ఎప్పుడన్నా విన్నావా కన్నావా ఇలాంటివి చెప్పిన మాట విన్నావు? ఇప్పటికన్నా సీతమ్మ తీసుకోండి, రాముడికి అప్పగించు అని అంటే నేను సంహరిస్తాను ఇక్కడ ఒక మాట మాట్లాడితే అన్నాడు. ఇట్స్ బెటర్ టు బెలో దాని బ్యాడ్ కంపెనీ అన్నట్టు. అందుకని చెప్పేసి సరే అయితే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి విభీషణుడు బయటకు వచ్చేసాడు. విభీషణుడితో పాటు ఆయన అనుసరించి ఇంకొక 4 మంత్రులు కూడా, విభీషణుడికి సన్నిహితులైన 4 మంత్రులు కూడా వచ్చేసారు. అంతా వెళ్ళి రాముడి శరణు వెళ్ళారు. విభీషణ శరణాగతి చాలా పెద్ద సబ్జెక్ట్. ఇప్పటికీ కూడా విభీషణ వరద గోవింద అని చెప్పి స్వామిని స్తుతిస్తారు. అలాగా వచ్చి శరణు వెళితే సుగ్రీవుడు మద్దతు, శత్రువుల తమ్ముడు, భయంకరమైన శత్రువు రావణుడు తమ్ముడు ఆయన శరణి విడలేము రామచంద్ర అంటే సాక్షాత్తు రావణుడే వచ్చి శరణ వేడినా శరణిస్తాను విభీషణుడేమిటి అని చెప్పాను. అలాగా కానీ హనుమన్న అంతకు ముందే సుందరకాండలో లంకలో తిరిగినప్పుడు విభీషణుడిని గమనించాడు. విభీషణుడే దూతని చంపడం న్యాయం కాదు, రాజధర్మం కాదు, కాబట్టి వికలాంగుడిని చేయొచ్చు అని చెప్పి రాజధర్మాన్ని బోధించాడు. అలాగే అన్నా చూసుకో నువ్వు చేస్తుంది మంచి పని కాదు అని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇదంతా హనుమన్న గమనిస్తూనే ఉన్నాడు. విభీషణుడు రావణుడి తమ్ముడే అయినా కూడా నీతి ఉన్నవాడు, విచక్షణ ఉన్నవాడు అని చెప్పి హనుమన్న కూడా చెప్పడంతో విభీషణుడిని తనకు తమ్ముడిలాగా ఆదరిస్తాడు రామచంద్రుడు. ఆ తర్వాత ఇలా రాయబారం మొత్తం ఇదైపోయింది. యుద్ధానికి సన్నద్ధమైపోయారు. ఇటువైపు రామచంద్రుడు ఆయన వానర సైన్యం, అటువైపు రాక్షస సైన్యంతో రావణుడు. యుద్ధవేది మోగింది. నానా రకాలుగా ఎంతో మంది రాక్షసులు. రావణ యుద్ధానికి రావణ యుద్ధమే సాటి, సాగరానికి సాగరమే సాటి అంటారు వాల్మీకి మహర్షుల వారు. అసలు పోలిక చెప్పడానికి ఇంకొక యుద్ధం అలాంటిది లేదు అని చెప్పేసి ఎంతమంది రాక్షసులు ఎన్ని పేర్లు చెప్తారో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాంటి నైపుణ్యం ఉన్న వాళ్ళు, ఒక్కొక్క స్కిల్ సెట్. ఒకరు గదా యుద్ధంలో మహానిపుణుడు అయితే ఇంకొకరు విజయంలో నిపుణుడు, ఒకరు మల్ల యుద్ధంలో నిపుణుడు. రకరకాలు వాళ్ళతో పాటు కోట్ల మంది రాక్షసులు అందరినీ తడదారుస్తున్నారు. ఒకళ్ళు వస్తున్నారు చచ్చిపోతున్నారు. నేను అలా ఆవలేదు అని చెప్పి తన ముఖ్యమైన సైనికులు, మంత్రులు అందరూ స్వర్గవాసులు అయిన తర్వాత, వీర స్వర్గాన్ని అలంకరించిన తర్వాత నిద్రపోతున్న తమ్ముడు విభీషణుని కుంభకర్ణుని నిద్రలేపించుకోవడం రావణుడు. అతి కష్టం మీద ఆయన నిద్రలేపితే ఆయన లేచి యుద్ధానికి వచ్చి పెద్ద గుహలాంటి నోరు తెచ్చుకొని వానరులు కళ్ళు కాళ్ళు మిగేస్తున్నాడు. అసలు ఆ ఆకారం చూసి వానరులు భయపడ్డాడు. ఆ వెంటనే శ్రీరామచంద్రుడు బాణాలతోటి ఆ శరీరాన్ని ఖండించాడు, కానీ నోరు
కాదు అని చెప్పి రామబాణం వేసి మొత్తానికి విభీషణుడికి సంహరించాడు. విభీషణుడు కూడా మరణించాడు అని తెలిసి కొంచెం దిగబడ్డాడు. ఇంతలో కుమారుడైన మేఘనాథుడు లేచాడు. లేచి, నాన్న నేనున్నాను కదా, ఇంద్రజిత్తుని కుంభకర్ణుడు మరణించాడు. కుంభకర్ణుడు మరణించిన తర్వాత మేఘనాథుడు లేచాడు. మేఘనాథుడు లేచి, నాన్న నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, నువ్వు భయపడకు అని చెప్పండి. వచ్చి రాముడితోటి లక్ష్మణుడితో యుద్ధం చేసి తన మాయాశక్తితోటి వాళ్ళిద్దరు వాళ్ళ మొత్తం సైన్యం మొత్తాన్ని కూడా నాగాస్త్రంతో బంధించేస్తాడు. అంతా కూడా ఎక్కడి వాళ్ళ కూడా పాములతోటి బంధించమని, పాములు కరిస్తే నల్లగా అయిపోతుంది శరీరం అంతా కూడా. అలా అయిపోయినప్పుడు అంతా ఎక్కడి వాళ్ళ కూడా పడిపోయాడు. పడిపోయేసరికి ఏం చేయాలి అర్థం కాలేదు. ఆ బంధానికి లోబడని వాళ్ళు జాంబవంతుడు ఒకడు, తర్వాత విభీషణుడు, వీళ్ళిద్దరు మాత్రమే ఆ నాగబంధానికి లోబడలేదు. అప్పుడు విభీషణుడు దగ్గరికి జాంబవంతుడు వచ్చి చూసి, అందరూ కళ్ళు తిరిగి పడిపోయి ఉన్నారు, అంటే ఆల్మోస్ట్ కోమా లాంటి స్థితిలో ఉన్నారు, అసలు ఏం తెలియట్లేదు తాత అని చెప్పి విభీషణుడు బాధపడుతూ ఉంటే, హనుమంతుడు బాగున్నాడా అని. అదేమిటయ్యా రాముడు బాగున్నాడా అని అడిగారు కదా, హనుమన్న బాగున్నాడా అని అడుగుతున్నావంటే, హనుమంతుడు బాగుంటే మిగతా అందరు బాగుంటారు, ఆయనకి బాగాలేదు అని అంటే మిగతా ఎవరి వల్ల కాదు, ఏమీ కాదు అని చెప్పారు. అదేంటి అంటే, అది అంతేలే కానీ హనుమన్ ఎక్కడున్నాడు అని చెప్పి వెతుకుంటూ వెళ్తే హనుమన్న కనిపిస్తే నాకు వెంటనే చెప్తాడనమాట, నాయన వీళ్ళందరిది పోవాలి అంటే మనం అంతా కలిసి గరుడుని ప్రార్థన చేయాలి, గరుడుని ప్రార్థన చేస్తే ఆయన వచ్చేస్తే ఈ నాగబంధం తొలగిపోతుంది అని చెప్పి వెంటనే గరుత్మంతుడిని ప్రార్థిస్తే ఆయన తన స్వామి అలా పడున్నాడు అని చెప్పి గరుడుగా వచ్చేసాడు. గరుడుడి గాలి సోకగానే పాములన్నీ కూడా పారిపోయాయి. మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో విపరీతమైన శక్తి పొందారు. మళ్ళీ యుద్ధానికి బయలుదేరారు. అప్పటి వరకు నీరసంగా పడున్న వాళ్ళంతా కూడా ఇది చూశాడు ఇంద్రజిత్తు. ఇలాగ కాదు, ఈసారి శక్తి అనే అస్త్రం వేస్తాను అని చెప్పనేసి లక్ష్మణుడిని అది పెట్టుకుంటాడు. దాంతో లక్ష్మణుడు మూర్ఛపోయాడు. దాదాపు ప్రాణాలు పొడగట్టున్నాయన్నమాట. ఇంకా ఇప్పుడైతే 100 మెషిన్లు పెడతారు, కాలు చివరి గోవు దగ్గర నుంచి 100 మెషిన్లు పెట్టి అవన్నీ బీపీ పడటం ఆపేస్తే అప్పుడు ప్రాణం పోయినట్టు. ఆల్మోస్ట్ ఆ స్టేజ్లో ఉన్నాడు అనమాట లక్ష్మణుడు. ప్రాణాలన్నీ కొనిగట్టి అలా ఉంది, ప్రాణం అయితే ఉంది, కానీ రాముడు ఖరీదంగా దుఃఖిస్తుంటాడు. అయ్యో నా కోసం వచ్చాడు లక్ష్మణుడు, భార్యను వదిలిపెట్టి వచ్చాడు, సర్వసుఖాల్ని వదిలిపెట్టి వచ్చాడు, అలాంటి వాడు ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో పడున్నాడు అని చెప్పి బాధపడుతుంటే రామోని అంటాడు, రామచంద్ర బాధపడద్దు, లక్ష్మణుడికి ఏమీ కాలేదు, ప్రాణం అలాగే ఉంది, ముఖంలో కళ తగ్గలేదు, ఏమీ కాలేదు, భయపడకు, ఇప్పుడే చెప్తాను నేను అని చెప్పని ఏం చేయాలి అని హనుమంతుడు అడిగితే, సంజీవకరణి, విశల్యకరణి, సంధానకరణి, ఈ 3 మూలికలు ఉంటాయి నాయన, హిమాలయాల్లో ఉంటాయి, వెళ్ళి అక్కడి నుంచి కనుక నువ్వు తెల్లవారేలోపు సూర్యోదయం అయ్యేలోపు తీసుకురావాలి, తీసుకొస్తే వాటితోటి మందు చేసి లక్ష్మణుడికి ఇచ్చేస్తే కోలుకుంటాడు అని చెప్పి చెప్పగానే అలాగే అని చెప్పి జై శ్రీరామ కోటి బయలుదేరితే ఈయన బయలుదేరాడు అన్న సంగతి తెలిసి అక్కడ కాలనేమి అనే రాక్షసుడిని దోగలో పెట్టేశాడు రావణాసుడు. వాడి మాయలన్నిటినీ ఛేదించి వాడిని కూడా యమపురికి పంపించి వెళ్ళాడు. మొత్తానికి ఈ మూలికలు ఎక్కడైతే దొరుకుతాయో ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాడు హిమాలయాల్లో. ఆ మూలికలు ఎవరికి కనిపించవు, మామూలుగా అయితే మిణుకు ఉంటూ అద్భుతమైన తేజస్సుతో ఉంటాయి, కానీ ఇప్పుడు మాత్రం ఎవరో వచ్చారు అని చెప్పేసి తమ తేజస్సును మరుగుపరుచుకున్నారు. అర్థం కాలే హనుమానికి, ఏంటి గోలంతా అని చెప్పి ఏకంగా పర్వతాన్ని పెకిలించుకొని వచ్చేసాడు. పర్వతాన్ని పెకిలించుకొని వస్తుంటేనే ఆయన దగ్గరకు వచ్చే కొద్దీ ఆ గాలి సోకి సంజీవకరణీయము పోతున్న ప్రాణాన్ని కూడా నిలబెట్టగలిగిన మూలిక. విశల్యకరణి, బాడీలో ఒక్కొక్కసారి యుద్ధాల్లో క్షతగాతులు అవుతారు, చిన్ని ఇనుప ముక్కలు అలాంటివి ఉండిపోతాయి. ఇప్పుడైతే మనకు మన ఆర్మీ వాళ్ళు కొంతమంది బుల్లెట్స్ తోటే బ్రతుకుతుంటారు, ఏ ఊపిరితిత్తుల్లోకో లేకపోతే ఇంకేదో బాడీ పార్ట్లోకో వెళ్ళిపోతాయి, అవి తీయడానికి రాదు, తీస్తే చచ్చిపోతారు, తీసే ప్రయత్నం చేస్తేనే చచ్చిపోతారు. అందుకని
సంధానకరణ, ఎముకలు విరిగిపోయి అలా కాళ్ళు చేతులు విరిగిపోయి అలా ఉన్నవాళ్ళు ఆ గాలి సోకితేనే అన్నీ సెట్ అయిపోతాయి అన్నమాట. అంత అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. అవన్నీ కూడా గాలి సోకుతుంటేనే అప్పటి వరకు ప్రాణావస్థ దాదాపు ప్రాణం పోయే స్థితిలో ఉన్న వాళ్ళంతా లేచి కూర్చున్నారు. అలాగే రకరకాల గాయాల పాలే ఇబ్బంది పడుతున్న వాళ్ళంతా లేచి కూర్చున్నారు. కాళ్ళు చేతులు విరిగిపోయిన వాళ్ళు లేచి కూర్చున్నారు. అంతా మళ్ళీ పునరుత్తేజం పొంది జై శ్రీరామ్ అనుకుంటూ ఎప్పుడు యుద్ధానికి వెళ్తామని చెప్పేసి, అలాగే వాళ్ళతో పాటు లక్ష్మణుడు కూడా హాయిగా ఆ ఔషధ సేవనం వల్ల ఆయనకు కూడా మేలు జరిగి మళ్ళీ లేచి కూర్చుంటాడు. అందుకే మామూలు వాడు కాదు హనుమన్న అని చెప్పి మరొక్కసారి నాయన నాకు అత్యంత ప్రియమైన నా తమ్ముడిని బ్రతికించి నాకు ఎంతో మేలు చేశావు నాయన అని చెప్పి మరొక్కసారి మనసారా గౌరవించుకుంటాడు రామచంద్రుడు. మేఘనాథాస్త్రం అది ఎంత మోహనాస్త్రం, సౌమిత్రి తనువు తాకు వేళలో, రఘుపుత్రుడలమటించు వేళలో, ప్రకటించినావు ధైర్యం ప్రభవించి నీదు శౌర్యం, సంజీవి తెచ్చినావు దీనగా, సౌమిత్రి గాచినావు నీలగా, రామచరణ సేవలో నమద్వితీయ, భక్తి భావ కిరణ జాల భాగదీయ, తందనాన ఆగి తందనాన, తందనాన బళాంజనేయ అంటూ ఇప్పటికీ కూడా ఆ మహానుభావుడి ఈ విషయాన్ని గుర్తు చేసుకొని జయ జయ బజరంగబలి, జయ జయ వీరాంజనేయ అంటూ స్వామిని స్తుతిస్తూ ఉంటారు. అలా ఈయన కష్టాన్ని బాపిన తర్వాత మేఘనాథుడికి ఈ విషయం తెలిసి ఏం చేయాలి అని ఆలోచించి వెంటనే ఒక అభిచారిక హోమాన్ని ప్రారంభించాడు. ఆ అభిచారిక హోమం కనుక పూర్తయ్యి ఆయన కనుక రథం ఎక్కాడంటే ఇంకా ఎవ్వరూ ఆయన్ని నిర్జించలేరు. ఆ సంగతి విభీషణుడికి తెలుసు. వెంటనే హనుమన్న లక్ష్మణుని తన భుజాల మీద ఎక్కించుకొని ఈ యజ్ఞం చేస్తున్న ప్రదేశానికి వెళ్ళి యజ్ఞం పూర్తయ్యే లోపే హనుమంతుడి సహాయంతో లక్ష్మణుని ఆయన సంహరించాడు. అది చూసి దశకంఠుడికి తల తిరిగిపోయింది. ఏమిటసలు మామూలు నేను కోరుకున్న వరాల ప్రకారము వచ్చేసాడా, నిజంగా మృత్యు వచ్చిందా అనుకున్నాడు. కానీ ఇక ఎక్కడ దాకా వచ్చిన తర్వాత చేసేది ఏముంది, మళ్ళీ ధైర్యం కూడగట్టుకున్నాడు, యుద్ధానికి వచ్చాడు. విపరీతంగా యుద్ధం చేశాడు రాముడితోటి. రాముడు నేల మీద ఉన్నాడు, అతనేమో రథం మీద ఉన్నాడు. యుద్ధం చేస్తున్నారు. అలసిపోయాడు రాముడు అలసిపోలేదు, రావణుడు అలసిపోయాడు. అలసిపోయేసరికి రాముడు అంటాడు, చాలా అలసిపోయాము, ఇప్పుడు నిన్ను కొట్టడం చాలా తేలిక, కానీ నా క్షాత్రధర్మం అందుకు ఒప్పుకోదు, అలసిపోయిన శత్రువుని. అప్పటికే రాముడి చేతిలో ఆయన ఆయుధాలన్నీ విరిగి ముక్కలైపోయాయి. పెద్ద గొప్ప రథం మీద వచ్చిన వాడు కాస్త నేల మీద నిలబడి ఉన్నాడు. అలాంటి వాడిని కొట్టడం శాస్త్రసమ్మతం కాదు, క్షత్రియ ధర్మం కాదు. కాబట్టి వాళ్ళ వెళ్ళు రేపు మళ్ళీ యుద్ధం చేద్దామని వెళ్ళి పంపించేసేసరికి చాలా బాధ అవుతుంది అనమాట. వెళ్తాడు, వెళ్ళి ఏం చెయ్యాలి అని చెప్పి బాగా ఆలోచిస్తాడు. బాగా ఆలోచించి మొత్తానికి మళ్ళీ శక్తి కూడా కట్టుకొని ఈ పాతాళంలో ఉన్న అహిరావణుడు అనే అతన్ని పిలిచి మైరావణుడిని పిలిచి ఏదో ఒకటి చేసి ఈ రామలక్ష్మణుని సంహరించేసేంటాడు. అతను తాంత్రిక విద్యల్లో చాలా తెలివైన వాడు అన్నమాట. ఉపాసకుడు, అమ్మవారి ఉపాసకుడు. తాంత్రిక విద్యలు అంటే బలులు అవి ఎక్కువగా ఇచ్చి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం అదొక విద్య అప్పట్లో ఉండేది. అలా చేస్తే ఈ రాముడి లక్ష్మణుడు లాంటి గొప్ప క్షత్రియ వీరులు కనుక బలిస్తే అమ్మవారు నాకు ఇంకా వరాలిస్తుందని చెప్పేసి మొత్తానికి యుద్ధ భూమిలోంచి హనుమన్న కళ్ళు కూడా కప్పేసి తీసుకొని వెళ్ళిపోతాడు భూమిలో లోపల పాతాళంలోకి. ఆ సంగతి తెలిసి హనుమన్న మళ్ళీ పాతాళ లోకానికి వెళ్ళి ఆ రాక్షసుడిని కూడా సంహరించి రామలక్ష్మణుడు జాగ్రత్తగా సూర్యోదయం అయ్యేసరికి మళ్ళీ తీసుకొని వచ్చేసాడు. రామలక్ష్మణుడు కనిపించడం లేదు, చచ్చిపోయారు అన్న మాట విందాము అనుకుంటున్న రావణుడికి వీళ్ళు చేస్తున్న హాహాకారాలు వినిపిస్తారనుకుంటే జై శ్రీరామ్ అన్న నినాదాలు వినిపిస్తుంది. ఏంటి అని చెప్పి కోట పైనకి చూస్తే అంత యుద్ధానికి సన్నిద్ధమైపోయి ఉన్నాడు.
అయ్యో మళ్ళీ ఈ ప్రయత్నం కూడా విఫలమైందనమాట అనుకున్నాడు. అనుకొని ఇప్పుడు మాయోపాయం పడ్డాడు. ఏంటంటే యుద్ధం చేస్తోంది సీత కోసం కదా, ఒకవేళ సీత నన్ను పెళ్లి చేసేసుకుంటే నా వైపుకి వచ్చేస్తే అప్పుడు యుద్ధం చేయాల్సిన పని ఏముంది, వెళ్ళిపోతాడు వెనక్కి తిరిగి. అలా చేయొచ్చు అని చెప్పని తన రాక్షస వీరుల్లో ఒకరితోటి మాయ రాముడి శిరస్సు తయారు చేయించి యుద్ధంలో రాముడిని చంపేశాను అని చెప్పి సీతమ్మకు చూపించడానికి తీసుకొని వెళ్తే సీతమ్మ నమ్మదు. నమ్మకపోవడంతో అతని విద్య అంతవరకే పరిమితం అనమాట. ఏదైనా శిరస్సు చేసి చూపిస్తే అవతల వాళ్ళు ఎవరికైతే చూపిస్తారో వాళ్ళు కనుక నమ్మితే అది అట్లా ఉంటుంది, నమ్మకుండా చిపో అన్నారంటే అది మాయమైపోయింది. సీతమ్మ అస్సలు నమ్మకం లేదు, రాముడు రావణుడి చేతిలో హతమవుతాడు అని ఆమె అనుకోదు కూడా, కళ్ళలో కూడా అనుకోలేదు. తనకి గట్టి నమ్మకం, ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి జరగదు. ఆ ఖండిత శిరస్సు కూడా మాయమైపోయింది. దాంతో మళ్ళీ సీతమ్మ కూడా సంతోషించింది. లాభం లేదు, చేసే ప్రయత్నం ఏమీ లేదు అని చెప్పేసి ఆఖరిగా ఏం చేస్తాడు, మాయా సీతను సృష్టించి రాముడు, లక్ష్మణుడు, హనుమన్న, విభీషణుడు, కపులు అంతా చూస్తుండగా జుట్టు పట్టుకొని ఆ తల్లి శిరస్సును ఖండించేసినట్టుగా క్రియేట్ చేస్తాడు. విజువల్ ఎఫెక్ట్స్ ఇవాళ మాటల్లో చెప్పాలంటే అది చూసి కళ్ళు కాళ్ళు కోతులు హడలిపోయాయి. అమ్మో సీతమ్మని చంపేశాడంటే విభీషణుడు సీతమ్మని ముట్టుకునే ధైర్యం కూడా చెయ్యడు. అంత లేదు, ఆవిడ అగ్ని శిఖ ముట్టుకుంటే మాడిపోతాడు మా అన్న, ఆవిడ క్షేమంగా ఉంది, మీరేం టెన్షన్ పడకండి అని చెప్తాడు. ఇక వీళ్ళు మళ్ళీ ధైర్యం తెచ్చుకొని జయ శ్రీరామ్ అంటూ నినాదాలు చేశాడు. రావణుడు తనకు తెలిసిన అన్ని ప్రయోగాలు చేశాడు, అన్నీ విఫలమైపోయాయి. ఒకటి కాదు, అన్నీ విఫలమైపోయాయి. దాంతో యుద్ధానికి వచ్చాడు. చివరికి యుద్ధానికి వస్తే ఈలోపు అగస్త్య మహర్షుల వారు వచ్చి శ్రీరామచంద్రుడికి ఆదిత్య హృదయం ఉపాసన చేయించారు. అంటే మానవ మాతృడుగా కొట్టాలి అన్నారు. నిజానికి రాముడికి అలసట వచ్చింది అన్న మాట కరెక్ట్ కాదు. ఎందుకు అని అంటే విశ్వామిత్ర మహర్షి తన వెంట తీసుకెళ్ళినప్పుడు మొట్టమొదట బల అతి బల అనే విద్యలు ఉపదేశించారు. ఆ బల అతి బల విద్యలు ఎవరైతే పొందారో వాళ్ళకి అలసట కానీ, ఆయాసం కానీ, ఆకలి దొప్పులు కానీ వాళ్ళని బాధించారు. అలాంటప్పుడు రాముడు అలసిపోలేదు, కానీ ఒక మామూలు మనిషిగా సంహారం చేయాలి అంటే తాను పొందిన శక్తుల ద్వారా సంహారం చేయాలి. జగన్నాటక సూత్రధారిగా చేయడానికి లేదు, లోకాలన్నింటినీ కాపాడే విష్ణుమూర్తిగా చేయడానికి లేదు. అందుకని ఆయనకి ఇంకొంచెం శక్తి ప్రసాదించడం కోసం అగస్త్య మహర్షుల వారు వచ్చి రఘురాముడు కులదైవమైన ఆదిత్యుడిని ఉపాసన చేయమని చెప్పి ఆ శక్తిని కూడా ఆయనకు అందించాడు. అలాగే ఇంద్రుడు తన రథ సారథి మాతలిని పంపించాడు. ఎందుకంటే అయితే హనుమంతు భుజం మీద ఉండి యుద్ధం చేస్తున్నాడు, లేకపోతే నేల మీద ఉండి యుద్ధం చేస్తున్నాడు. రావణుడేమో గొప్ప గొప్ప రథాలు పట్టుకొని వస్తున్నాడు. ఇలా కాదు అని చెప్పి ఇంద్రుడు తన రథాన్ని మాతలిని పంపించాడు తోడు. ఇప్పుడు రాముడు ఒకవైపు, ఇంద్రుడు పంపించిన రథంలో మాతలి సారథ్యంలో, అలాగే ఇంకొక వైపు రావణుడు. ఘోరమైన యుద్ధం జరిగింది, విపరీతంగా ఇబ్బంది పెట్టాడు. చివరకు బ్రహ్మాస్త్రంతో రావణుడిని సంహరించేశాడు రామచంద్రమూర్తి. లోకాలన్నీ ఆనందపడ్డాయి, దేవతలంతా ఆకాశం నుంచి చూస్తున్నారు, భయపడుతున్నారు. అప్పటి వరకు ఏమిటి అసలు ఈ రావణుడు ఏమిటి, ఇతని శక్తి ఏమిటి, రాముడు ఇక్కడ వరకైతే వచ్చాడు కానీ నిలబడతాడా లేదా అన్న సందేహం వచ్చేంత శక్తిశాలి. ఆయన ఏం పిచ్చివాడు కాదు, చాలా గొప్పవాడు. మొత్తానికి రాముడు సంహరిస్తే అప్పుడు స్వర్గలోకంలో ఉన్న దశరథుడిని కూడా పిలిపించారు. చూడవయ్యా, నీ కొడుకు లోకాలన్నింటినీ కాపాడాడు, నా కొడుకు పుత్ర వ్యామోహంతో నీకు చక్రవర్తిగా చేసుకొని అయోధ్యలో బంధించుకుందాం అనుకున్నావు. రాజారాముడు రఘురాముడు అవుతున్నాడు నీ కొడుకు, కేవలం దాశరథి మాత్రమే కాదు, చూడు అని చెప్పాను. అలా ఆకాశంలోకి వచ్చి నిలబడ్డ దశరథుడిని చూసి ఆనందంతో నమస్కరించాడు రామలక్ష్మణుడు. ఇలా ఈ విషయాన్ని ఆనందంగా సీతమ్మ కూడా వివరించారు. ఆ తర్వాత సీతమ్మకు ఇంతకాలం పాపం ఆ తల్లి స్నానం లేదు, పానం లేదు, అలా అగ్నిశిఖలాగా ఉంది. ఆ తల్లికి చక్కగా మంగళ స్నానం చేయించి చక్కగా అలంకరించిన ఆ తల్లిని తీసుకొని రామచంద్రుడికి అప్పగించడానికి విభీషణుడు వచ్చాడు. అయితే కొంత దూరంలోనే పల్లకి ఆపి సీతమ్మ నడిచి రమ్మని అడిగాడు రామచంద్రుడు. ఎందుకు అని అంటే అసలు సీతమ్మ ఎలా ఉంటుంది చూసిన వాడు ఒక్క హనుమన్న మాత్రమే.
కోతులు కప్పులు అన్నీ కూడా సీతమ్మ ఎలా ఉంటుందో చూడాలన్న కుతూహలం అందరికీ ఉంటుంది. ఎవరి కోసం చేశారో వాళ్ళని చూడాలన్న కుతూహలం ఉంటుంది. కానీ విసుక్కుంటున్నారనమాట, పక్కకు జరగండి అని చెప్పి. అంటే మనకి జరిగేదే ఎప్పుడు కూడా. ఏ రాజకీయ నాయకులు వస్తే వాళ్ళని ఎత్తులు పెట్టుకుంటారు, పాపం అప్పటి వరకు పని చేసిన వాళ్ళని పక్కకు నెట్టేస్తారు. కానీ రాముడు, రాజారాముడు, రామో విగ్రహవాన్ ధర్మ, ఆయనకి నచ్చదంతా. సీతమ్మని అందరూ చూడొచ్చు, సీతమ్మ తల్లి వాళ్ళకి అందరూ చూడొచ్చు. నెమ్మదిగా నడిచిరమ్మని చెప్తాడు. సీతమ్మ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి రాముడు పోయి నమస్కారం చేస్తే చెప్తాడు, నన్ను నా భార్య కాబట్టి నిన్ను రాక్షసుని భావిస్తే ఆ చెర నుంచి విడిపించడం నా క్షత్రియ ధర్మం కాబట్టి ఆ పని చేశాను. ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, నీ ఇష్టం అని చెప్పి ఇంతే రాముడు మాట్లాడింది. అంతేకాని నీ పవిత్రతను నిరూపించుకో, అది చెయ్యి, ఇది చెయ్యి, శీల పరీక్ష, అగ్ని పరీక్ష, ఈ మాటలు రాముడు మాట్లాడలేదు, అస్సలు మాట్లాడలేదు. ఎవరన్నా మాట్లాడారంటే వాల్మీకి మహర్షులు రామాయణం తీసి చదవమని చెప్పాడు, మాట్లాడలేదు. సీతమ్మ తనంతట తాను నేను అగ్నిలో ప్రవేశం చేస్తాను అని చెప్పి అగ్ని ప్రవేశం చేసింది. అగ్ని ప్రవేశం చేస్తే అప్పుడు అగ్నిదేవుడు బయటకు వచ్చి, రామచంద్ర నువ్వు నీ ఇల్లాలు నీ దగ్గరే ఉండాలి, సరిగ్గా చూడలేడు నీ ఇల్లాలు, నీ భార్య సీతమ్మ అని చెప్తాడు. ఎందుకు ఇదంతా చేయవలసి వచ్చింది? మరి అగ్ని ప్రవేశం ఏంటి అంటే మనకు అధ్యాత్మ రామాయణంలో శివుడు పార్వతీదేవికి చెప్పిన అధ్యాత్మ రామాయణంలో దీని గురించిన వివరణ ఉంది. సీతమ్మను దగ్గరగా చూడగలిగేది, మాట్లాడగలిగేది, చెడు భావన లేకుండా అయితే ఎవరైనా మాట్లాడచ్చు. కానీ చెడ్డ భావనతోటి ఆ తల్లిని సమీపించే శక్తి భూమి మీద ఎవరికీ లేదు. మరి రావణుడు రావాలి, ఆమెను తీసుకొని వెళ్ళాలి, వెళ్తేనే లోకకంటకుడైన రావణుడిని సంహరించడానికి ఒక సాకు దొరుకుతుంది రాముడికి. ఇది జరగాల్సిందే. అందుకోసం అని చెప్పి రాముడు సీతమ్మ మాట్లాడుకొని తన తేజస్సుని మొత్తం అగ్నిదేవుల్లో నిక్షిప్తం చేసి చాలా కొంచెం తేజస్సుతోటి రావణుడు కనీసం మాట్లాడడానికి సరిపోయేంత తేజస్సుతో మాత్రమే సీతమ్మ లంకలోకి వెళ్ళింది. మళ్ళీ భర్త దగ్గర తిరిగి వచ్చేటప్పుడైతే అలా ఉండదు కదా, సంపూర్ణమైన తేజస్సుతో వస్తుంది. ఇంతకుముందు అయోధ్యకాండలో చెప్పాను అనమాట, అరణ్యకాండలో చెప్పాను అనమాట. మామూలుగా ఇప్పుడైతే అలా లేదు, కానీ పాతకాలంలో భర్త ఎక్కడికన్నా వెళ్తే బాగా అలంకరించుకొని తిరగడము, పట్టు చీరలు కట్టుకోవడం అలాంటివి చేసేవాళ్ళు కాదు, నార్మల్గా ఉండేవాళ్ళు. అదే ఆయన వెళ్తే నెల రోజులు 2 నెలలు అలా వెళ్తే అలా ఏదన్నా పని మీద వెళ్తే వచ్చేసరికి చక్కగా అప్పటి వరకు ఎట్లా ఉన్నా కూడా అప్పుడు మాత్రం చక్కగా అభ్యంగన స్నానం చేసి చక్కగా పూలు పెట్టుకొని అలంకరించుకొని కళకళలాడుతూ చూడగానే అమ్మయ్య నా భార్య నా ఇంటికి వచ్చాను, నా బిడ్డలు ఉన్న చోటుకు వచ్చాను, నా తల్లిదండ్రులు ఉన్న చోటుకు వచ్చాను అనిపించేలాగా చూడగానే. ఎందుకంటే భార్యను చూడగానే మనసులో సంతోషం కలగాలి. ఎంత వేగిపోయి ఉన్న మనసుకైనా శాంతి స్థానం భార్య కాబట్టి అలా ఉండేవాళ్ళు. అలాగే రావణుడి దగ్గర ఉన్నప్పుడు అద్భుతమైన తేజస్సుతో సీతమ్మ ఉన్నది. ఆమె పాతివ్రత్య మహిమ, తానే సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపిణి కాబట్టి. కానీ ఇక్కడ ఇప్పుడు వచ్చిన సీతమ్మ రాముడి ఇల్లాలుగా బయటకు వచ్చింది. అందుకే చక్కగా సంతోషంగా సీతమ్మను తీసుకొని బయలుదేరారు. ఇంకా అప్పుడు మళ్ళీ మా తల్లిని రథాన్ని కూడా ఇంద్రలోకానికి పంపించేసి అందరూ కూడా అయోధ్యకు బయలుదేరారు. బయలుదేరితే మేమంతా కూడా వస్తాము అని చెప్పి విభీషణుడు మొదలైన వాళ్ళు అడిగారు. సరే పదండి అని చెప్పి పుష్పక విమానం ఎక్కారు, బయలుదేరారు. మొత్తం మీరంతా ఎలాగో వారధి కట్టాను కదా, వారధిలో వచ్చేసేయండి, నడుచుకుంటూ వచ్చేసేయండి అని అనలేదు. నా పని అయిపోయింది కదా, ఏరు దాటిందా కావడం వల్లయా దాటకపోవడం వల్లయా రాముడు చేయలేదు. నాతో పాటే వాళ్ళు కూడా అంత పుష్పక విమానం, కోతులని లేదు, భల్లూకాలని లేదు, వాడని లేదు, వీడని లేదు, ఎవరెవరైతే వస్తా అన్నారో అంత పుష్పక విమానం ఎక్కారు. అంతా సీతారాముని ఆనందంగా చూస్తూ ఉన్నారు. చక్కగా వెళ్తూ ఉంటే ఇదిగో సీత చూసావా, వీళ్ళంతా నీ కోసం కట్టిన వారధిది అని చెప్పి పైనుంచి చూపిస్తున్నాడు రామచంద్రుడు. ఇక్కడ మేము ఆగాము, ఇక్కడ కూర్చున్నాము, ఇక్కడ నిల్చున్నాము, ఇక్కడ ఇలా మాట్లాడుకున్నాము, ఇక్కడ ఇలా మాట్లాడుకున్నాము, ఇదిగో నువ్వు ఇక్కడ నుంచి నగల మూట వేసేసావు కదా, ఈ సుగ్రీవుడికి దొరికింది, ఇలా ఉంది అని చెప్పి అంతా ఆమె చూపిస్తూ మళ్ళీ భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వచ్చి అక్కడ ఆగి వాళ్ళందరికీ కూడా ఆనందం కలిగించాడు.
బ్రహ్మహత్య పాతకం ఉంది రాముడికి. అప్పటికి రావణుడు సద్బ్రాహ్మణ వంశంలో పుట్టినవాడు కాబట్టి ఆ బ్రహ్మహత్య పాతకం పోగొట్టుకోవడం కోసం రామలింగేశ్వరుని ప్రతిష్ఠించి సీతా లక్ష్మణ సహితుడే హనుమంతుడు అందరూ చూస్తున్నారని ఆ రాక్షస సంహారం చేసిన బ్రాహ్మణుని హత్య చేసిన పాతకం పోగొట్టుకోవడానికి రామలింగేశ్వరుని ప్రతిష్ఠించి ఆయన్ని పూజించి సీతా సహితుడై పూజించి ఆ పాతకాన్ని కూడా పోగొట్టుకొని మళ్ళీ బయలుదేరి ఎక్కడెక్కడ సీతమ్మను రావణుడు ఎత్తుకుపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది సీతమ్మను చెప్తూ భరద్వాజ మహర్షి ఆశ్రమంలో ఉన్నప్పుడు ఎందుకైనా మంచిది అని చెప్పి ఒక్కసారి హనుమంతులను ముందుగా వెళ్ళి అయోధ్యలో పరిస్థితి ఏమిటి, ఒకవేళ ఇంతకాలంలో భరతుడు మనసు ఏమన్నా మారిందా, ఇంతకాలం రాజ్యపాలన చేశాడు కదా, తనే ఉండాలనుకుంటున్నాడా, లేకపోతే నేను వస్తే పర్వాలేదు, ఒకవేళ నేను రావడం ఇష్టం లేకపోతే ఇక్కడే ఆగిపోదాము అని. ఎందుకు అని అంటే అంతకుముందు విభీషణుని రాజును చేసినప్పుడు లక్ష్మణుడు అడుగుతాడు, అన్న మనకేం గొడవలేమి లేవు కదా, ఎలాగూ అయోధ్యని భరతుడు పాలిస్తాడు, ఇది మామూలుగా లేదు లంకానగరం, చాలా గొప్ప లంకానగరం, అన్ని విధాలా బాగుంది, నువ్వే ఇక్కడ రాజు అవ్వచ్చు కదా అని అంటాడు. అంటే అప్పుడు శ్రీరామచంద్రుడు చెప్తాడు, రాముడు అంటే ఆయన జయ శ్రీరామ్ అంటూ పూనకాలు ఎత్తుకు వస్తాయి అంటే ఒక రాజు, ఒక తండ్రి, ఒక భర్త, కొడుకు, ఇవే కాదు చాలా గొప్ప దేశభక్తుడు కూడా. మాతృభక్తి ఎంత ఉందో దేశభక్తి అంత ఉంది. అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని చెప్తాడు. అమ్మ మనం పుట్టిన మట్టి, మాతృస్థానం ఏదైతే ఉంటుందో, దేశం ఏదైతే ఉంటుందో, మాతృభూమి ఏదైతుందో అవే స్వర్గం కంటే కూడా నిన్న. జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గం కంటే కూడా ఎక్కువ. అపి స్వర్ణమయీ లంక, ఈ లంక బంగారమయమైనా కూడా నమే లక్ష్మణ రుచిది, నాకు ఎలాంటి రుచి లేదు, ఏదో కాసేపు అలా వచ్చి విహారం చేసి వెళ్ళడానికి బాగానే ఉంటుంది. మనకు కూడా అనిపిస్తుంది ఇల్లు చిన్నదో పెద్దదో, మనకు అనుగుణంగా ఇక్కడ మంచి నీళ్ళు పెట్టుకుంటాము, అక్కడ ఏదో వస్తువు పెట్టుకుంటాం, ఇక్కడ ఏదో వస్తువు పెట్టుకుంటాం. మీ ఫ్రెండ్ వాళ్ళకి ఎవరికో చాలా పెద్ద ఇల్లు ఉంది, గృహప్రవేశం అయింది, వెళ్ళాము చూసాము వస్తాము, కానీ అక్కడ ఉండబుద్ధి కాదు. అయిపోయిన తర్వాత ఇంటికి వస్తే అమ్మయ్య నా ఇష్టానికి నేను కాళ్ళు చెప్పుకొని కూర్చుంటాను, నా ఇంట్లో అయితే వాళ్ళ ఇంట్లో అయితే ఎక్కడ ఏది పెట్టుకుంటే ఏం మరకలు పడతాయో అనిపిస్తుంది. ఇలాంటి భావన చాలామందికి వస్తుంది. ఇది పక్క వాళ్ళ ఇంటి విషయంలో. కానీ రాముడు రాజారాముడు కాబట్టి నా తల్లి, నేను పుట్టిన భూమి, నా మాతృభూమి నాకు అన్నిటికంటే ఎక్కువ, ఈ బంగారాలు వెంట్లు నాకు నచ్చవు అని చెప్పాను. ఆ మాట అన్నాడు, అలాగే ఆచరించాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత భరతుడి సంగతి ఏంటో కూడా తెలుసుకోవాలి కాబట్టి ఒకవేళ ఆయనకి రాజ్యం ఇష్టమైతే తాను తిరిగి రావడం మంచిది కాదు, అందుకని చెప్పేసి ఈయనను పంపిస్తే అప్పటికే 14 సంవత్సరాలు పూర్తయి ఇంకొన్ని ఘడియలు అయ్యాయి. ముందే వార్నింగ్ ఇచ్చాడు భరతుడు, 14 సంవత్సరాలు పూర్తయిన మర్నాడు పొద్దున నువ్వు కనుక రాలేదంటే నేను రాయపవేశం చేస్తా అని చెప్పాను. ఆయన చక్కగా చితి పేర్చుకొని రెడీగా నిలబడి ఉన్నాడు, దూకేస్తాను మా అన్నయ్య రాలేదు అని. గబగబా హనుమన్న వెళ్ళి నాయన ఆగాకు, రాముడు వస్తున్నాడు, పుష్పక విమానంలో వస్తున్నాడు, నేను రాముడి దూతని ముందుగా వచ్చాను అని చెప్పి ఆ ప్రయత్నం విరమింపజేస్తే అప్పుడు నంది గ్రామంలో భరతుడు చాలా ఆనందంగా, భరతుడు, శత్రుఘ్నుడు, ఇంకా అయోధ్యావాసులు అంతా కూడా ఎంతో ఆనందంగా సీతారామ లక్ష్మణుడిని ఆహ్వానించాడు. ఆ ఆహ్వానం అందుకొని అందరినీ ఒకసారి చూసి అంతటితోటి వనవాస దీక్ష పూర్తయింది కాబట్టి జటావల్కలాలు అన్నీ వదిలేసి రాజోచితంగా మళ్ళీ అయోధ్యలో ప్రవేశించాడు. ఇప్పుడు రాముడికి పట్టాభిషేకం కాబట్టి మనం జాన్ 22 జరిగిన రాములల్లా ప్రతిష్ఠ కోసం ఎలా అయితే ప్రతి ఇంటి మీద ధ్వజం ఎగరవేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటింటా పండుగ చేసుకొని కొత్త బట్టలు వేసుకొని దీపాలు వెలిగించి స్వీట్లు చేసుకొని నలుగురితో కలిసి భజనలు చేసుకొని దేవాలయాలకు వెళ్ళి చాలా ఆర్భాటంగా చేసుకున్నాం మనమంతా కూడా. ఇది మామూలుగా అయితే మా ఇంట్లో పెళ్ళైతే నాకే హడావుడు, పక్కింట్లో పెళ్ళైతే వాళ్ళకి హడావుడు, మహా అయితే నా ఫ్రెండ్ లేకపోతే నా బంధువు వాళ్ళు చేయనిస్తే సాయం చేస్తాను. ఇక్కడ అలా కాదు, అక్షింతల వితరణ అని చెప్పి తిరిగాము,
మన ప్రతి దానికి అంత గ్రూప్స్గా ఒక సంఘంగా పనిచేస్తాడు. రాముడు వస్తాడని చెప్పి అద్భుతంగా అలంకరించేశారు. మనం ఎలా అయితే ధ్వజాలు కట్టుకొని అలంకరించి మనతో రాములల్లా ప్రతిష్టకి ఎక్కడెక్కడి నుంచి అయితే పుణ్య నదీ జలాలు తప్పించారో, వాల్మీకి మహర్షుల వారు ఏవేవైతే వర్ణన చేశారో అవన్నీ కూడా మన రాములల్లా వచ్చిన రోజున చేయించారు. ప్రపంచంలో ఉన్న పుణ్య నదీ జలాలు ప్రతి పుణ్యక్షేత్రం నుంచి మట్టి దగ్గర నుంచి అన్నీ సిద్ధంగా ఉన్నాయన్నమాట. చక్కటి శుభముహూర్తంలో స్వామికి రాజ్యాభిషేకం చేశారు. ఎంత ఆనందం అంటే ఒకళ్ళకి కాదు, ఇద్దరికి కాదు, ప్రపంచం అంతా ఎదురు చూస్తాము. రాముడు సీతమ్మతో పాటు వస్తాడు, అయోధ్యలో పట్టాభిషిక్తుడు అవుతాడు, చూడాలి అని చెప్పి ఆ పట్టాభిషేకం పూర్తి చేసుకొని లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమంతులతో పాటుగా ఇంకా జాంబవంతుడు, అంగదుడు, నలుడు, నీలుడు, విభీషణుడు, గుహుడు ఎవరిని మర్చిపోలేదు. గుహుడుతో సహా ఎవరిని మర్చిపోకుండా అందరినీ పిలిచాడు. యుద్ధంలో తనకు సహాయం చేసిన ప్రతి చిన్న పెద్ద కోతితో సహా అందరూ రాజ్యాభిషేకాన్ని చూశారు. ఎవరిని మీ క్యాడర్ చిన్నది, మీరు లోపలికి ఎంట్రీ లేదు అలా లేదు, అందరూ చూశారు. అయోధ్య రాజ్య సింహాసనం మీద వెలుగులెందుతున్న స్వామిని చూసి ఒక్కొక్కళ్ళ కళ్ళల్లో ఆనంద భాష్పాలు. నిజానికి ఆ కన్నీళ్ళ మీద కూడా కోపం వస్తుంది. ఇప్పుడే రావాలా, మీరు కూడా సరిగా చూడడానికి వీలు లేకుండా అని చెప్పాలి. రాజముఖుడు శేషశయ్యా, రాజముఖుడు శేషశయ్యా, పైని చలంగ గగని పుడమి కుమారి సుగంధము ప్రియా. రాజముఖుడు శేషశయ్యా, పైని చలంగ గగని పుడమి కుమారి సుగంధము ప్రియా. నమ్మిన వారలకి కడకంటలు కోరిన వరమీయా. త్యాగరాజు నిలరున అడుగడుగుకు మడుగుల నందియా. శ్రీరామయ్య కొలువయ్యో నాడే. కోదండ పాణి కొలువయ్యో నాడే. కోదండ పాణి కొలువయ్యో నాడే. ఇలా స్వామి తన పట్టాభిషేకం పూర్తి చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరిని కూడా అద్భుతంగా ఆదరించాడు. ప్రతి ఒక్క కోతిని, ప్రతి ఒక్క భల్లూకంతో సహా ఎవరిని వదిలిపెట్టకుండా వారికి రామచంద్ర నాకు అద్భుతమైన పండ్లు కావాలి తెప్పించిచ్చాడు, నాకు మంచి హారం కావాలి ఇచ్చాడు. ఎవరు ఏది అడిగితే అది ఇచ్చి వాళ్ళందరినీ ఆశీర్వదించి అందరికీ ఇంకా భూరి దక్షిణలు బ్రాహ్మణులకు ఇవ్వడము, ఆవుల్ని దానించడము అదంతా ఎలాగో జరిగేది. అవి కాకుండా తనకు సీతాన్వేషణలో సాయపడ్డాడు ఎవరిని వదిలిపెట్టకుండా అన్ని కోట్ల వానరాలకి, భల్లూకాలకి కూడా వారి ఇష్టానికి తగ్గట్టు బహుమతులు ఇచ్చి అందరినీ తమ తమ స్వస్థానాలను పంపించేశాడు. అయితే ఇక్కడ వాళ్ళంతా వెళ్ళిపోయారు. సుగ్రీవుడు అలాగే వెళ్ళిపోయాడు. విభీషణుడు వచ్చేసి రామ నాకు రంగనాథుడు కావాలి అని అడిగాడు. రంగనాథుడు ఇక్ష్వాకుల ఆరాధ్య దైవం, వారు పూజించే ఆరాధ్య దైవం రంగనాథుడు. ఆయన మూర్తి ఏదైతే ఉందో, విగ్రహం ఏదైతే ఉందో, మీరు పూజ చేస్తున్న మూల విరాట్ నాకు కావాలి అని అడిగాడు. ఇప్పుడు ఇవ్వక తప్పదు, ఇవ్వాల్సిందే, ఇచ్చి పంపించాడు. కానీ రంగనాథుడు కనుక మన భారతదేశం దాటి వెళ్ళాడు అని అంటే సముద్రం చెల్లెలు కట్ట దాటుతుంది. మామూలుగా సముద్రం ఎప్పుడు ఎన్ని నీళ్ళు ఎక్కువైనా కూడా లోపల కొట్టుకుంటుందని చెల్లెలు కట్ట దాటి బయటికి రాదు, ముంచెత్తేస్తుంది. అందుకని చెప్పి ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే గణపతి బయలుదేరాడు. వచ్చేసి గబగబా సాయంకాలం సంధ్యావందనం చేసుకోవడం కోసం అని చెప్పి చిన్న పిల్లాడి రూపంలో వచ్చాడు గణపతి. వస్తే ఈ రంగనాథుడిని ఆయన చేతిలో పెట్టి నేను సంధ్యావందనం చేసుకొని వస్తాను, కాస్త ఇది పట్టుకొని అయినా అని చెప్పాను. సరే పట్టుకుంటాను, కానీ నాకు చేయనప్పుడు పెడితే నేను
అని చెప్పాను. సరే కానీ నువ్వు తొందరపడి పెట్టకు, నేను వస్తాను అని చెప్పాను. ఆయన సంధ్యావందనం మొదలెట్టాడు. ఈయన 3 సార్లు పిలిచేశాడు. ఆయన వస్తున్నా ఆగు అంటున్నాడు. ఈలోపు నేను పెట్టేశాడు గణపతి మాయమైపోయాడు. ఇప్పుడు మనం శ్రీరంగంలో చూస్తున్న రంగనాథ స్వామి ఇక్ష్వాకుల కులదైవం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ కొలువై మనందరినీ అనుగ్రహిస్తున్నాడు. శ్రీరంగనాయక చిరునవ్వు నవ్వరా శ్రీరంగనాయక చిరునవ్వు నవ్వరా. ఆ రంగనాయక స్వామిని ఇప్పుడు మనము అందరం కొలుచుకుంటూ ఉన్నాం. అయితే ఈ రంగనాథుడు ఇక్కడికి వచ్చి కొలువైన తర్వాతనే మనకు ఆండాళ్ చరిత్ర అవన్నీ కూడా. ఇంకా చెప్పాలి అంటే మనకు పెద్దలు ఒక మాట చెప్తారు, గోదావరి నీళ్ళకేమో సంగీతం బాగా వస్తుంది, కృష్ణ నీళ్ళకేమో సాహిత్యం బాగా వస్తుంది, కావేరి నీళ్ళకు భక్తి ప్రపత్తులు బాగా వస్తాయి అని చెప్పాలి. అందుకే ఆ రంగనాథుడిని సేవించుకుని ఆ కావేరీ జలాలు తాగిన వాళ్ళే త్యాగరాజ స్వామి వారు. త్యాగరాజ రామాయణం అనే పేరుతోటి తన కీర్తనల్లో వాల్మీకి మహర్షుల వారే మళ్ళీ తనివి తీరక 24,000 శ్లోకాల రామాయణం రాసి తనివి తీరక 24,000 కీర్తనలతోటి కీర్తన కుసుమాలతోటి స్వామిని అర్చించారు అని చెప్తారు. రంగనాథుని కొలిచిన స్వామి కూడా త్యాగరాజ స్వామి గారు. అలాగా అక్కడ స్వామిని పెట్టేసి వెళ్ళిపోయాడు. విభీషణుడు పాపం ఈ రాసగా మొత్తానికి వెళ్ళిపోయాడు అక్కడికి. ఆ తర్వాత మిగిలిన వాడు హనుమాన్ ఒక్కడే. స్వామి ఏమిటి పరిస్థితి, మరి హనుమాన్ వెళ్తావా అని అంటే, నేను ఎక్కడికి వెళ్ళను, నేను నీ బంటుని, నేను ఎక్కడికి వెళ్ళను, వెళ్ళే ప్రసక్తే లేదు. నేను పుట్టింది నీకోసం, నేను పెరిగింది నీకోసం, ఉన్నది నీకోసం. అలాంటప్పుడు నేను నీ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తాను స్వామి అంటూ స్వామి సేవలనే ఉండిపోయాడు హనుమన్న, సీతారాముని సేవించుకుంటూ. మరి నీకేం కావాలి అని అంటే, రోమాంచమని ఘన కంచుకము, రోమాంచమని ఘన కంచుకము, రామ భక్తుడని ముద్రా విల్లయు, రామనామమని రామనామమని వరఖడ్గమీవి, రామనామమని వరఖడ్గమీవి, రాజిల్లునయ్య త్యాగరాజు నీకే బంటు రీతి కొలువు నీలవయ్య రామ, బంటు రీతి కొలువు నీలవయ్య రామ, బంటు రీతి కొలువు నీలవయ్య రామ. నాకు కావాల్సింది మామూలు వరాలు కాదు రామయ్య, నీ నామం వినిపిస్తే నా రోమాలు నిక్కబుచ్చుకోవాలి, రామ అన్న పదం వినిపిస్తే నా కళ్ళల్లో ఆనంద బాష్పాలు రావాలి, అలాగే నేను నీ భక్తుడనే ముద్ర నా మీద ఎప్పటికీ ఉండాలి, అలాగే మంచి చెడుల మధ్య విచక్షణ ఈ నామమే నాకు చూపించాలి, రామనామం అనే వరకట్నం అనేది. అలా నన్ను ఇచ్చింది త్యాగరాజు అన్న పేరు శివుడికి కూడా ఉంది. అలా తాను శివుడిని నీకు దాస్యం చేయడానికి వచ్చిన వాడిని అని గుర్తు చేస్తున్నాడు. అలా చేయడం వల్ల ఏమవుతుంది, రాముడికి దాసుడైతే, రాముడికి వంట అయితే అనేది కూడా ఆయనే చెప్తున్నారు. తుంట వింటి వాణి మొదలైన మదాదుల కొట్టి లీల కుల చేయు నిజ బంటు రీతి కొలువు నీలవయ్య రామ. నిజంగా రాముడికి వంట అయితే బయట కనిపించే శత్రువులను ఎలాగో అణిచివేస్తారు.
లోపల ఉన్న కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే 6 శక్తులను వాళ్ళని అణిచివేయగలిగే ప్రజ్ఞ వస్తుంది. కాబట్టి అలాగా నీ బంటునయ్యే అదృష్టాన్ని నాకు ప్రసాదించు. బంటు నీతి కొలువు ఇయ్యవయ్య రామ, బంటు నీతి కొలువు ఇయ్యవయ్య రామ. ఈ వరాన్ని కోరుకొని సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో పాటు హనుమన్న కూడా మాండవి శృతకీర్తి ఊర్మిళ కైకేయి సుమిత్ర కౌసల్య అందరితో పాటుగా అయోధ్యలోనే ఉండిపోయాడు. ఇక రాముడు సీతమ్మతో పాటు ఆనందంగా గడుపుతూ తల్లులకి ఆనందం కలిగిస్తూ రాజారాముడని రాజ్యాన్ని పాలిస్తున్నాడు. రామరాజ్యంలో కరువు కాటకాలు లేవు, అకాల మృత్యువు లేదు. అంటే పెద్దల కంటే ముందు పిల్లలు వెళ్ళిపోవడం అలాంటి దౌర్భాగ్య పరిస్థితులు లేవు. భయంకరమైన ఆది వ్యాధులు లేవు. అలాగే కరువు కాటకాలు, నీటి ఎద్దడి, అగ్ని ప్రమాదం, చోర భయం ఇలాంటివి ఏవీ లేకుండా ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉంటూ భక్తి పరులై ధర్మవర్తనులై ఉన్నారు. యథారాజ తథా ప్రజ. రాముడే విగ్రహవాన్ ధర్మ. సాక్షాత్తు వేదమే రాముడి రూపంలో తిరిగి వచ్చింది. ఆ పరంధాముడు తిరిగి వస్తే నిత్యానపాయిని అయిన మహాలక్ష్మి సీతమ్మ స్వరూపంగా తిరిగి వచ్చింది. భారతీయ సనాతన భారతీయ వైవాహిక బంధాన్ని, అలాగే తల్లిదండ్రులతోటి పిల్లలకు ఉండాల్సిన సంబంధాన్ని, బంధువులతోటి ఉండవలసిన సంబంధాన్ని, మిత్రులతోటి ఉండవలసిన సంబంధాన్ని, రాజుకి ప్రజలకు మధ్య ఉండవలసిన సంబంధాన్ని, రాజు అంటే రాముడే, రాజ్యం అంటే రామరాజ్యమే అనేలాగా సుభిక్షంగా భావిస్తూ ఉన్నాడు రామచంద్రమూర్తి. ఇంతటితోటి వాల్మీకి భాషలో విరచితమైన శ్రీమద్ రామాయణం ఆది కావ్యంలోని యుద్ధకాండ, శ్రీరామచంద్రుడి పట్టాభిషేకం, అలాగే రామరాజ్య వర్ణనతో సంపూర్ణం. రేపటి రోజున యుద్ధకాండతో మళ్ళీ కలుసుకుంటాం. ధన్యవాదాలు. ఇక్కడికి వస్తుందా? రామ రామయన రాధా రఘుపతి రక్షకుడని వినలేదా? రామ రామయన రాధా రఘుపతి రక్షకుడని వినలేదా? రామ జనకుని కథ విను వారికి, రామ జనకుని కథ విను వారికి కైవల్యం రాధా, కైవల్యం రాధా. రామ రామయన రాధా రఘుపతి రక్షకుడని వినలేదా? రామ రామయన రాధా రఘుపతి రక్షకుడని వినలేదా? ఆపద్బాంధవ